చెమ్మకుంటకు సంబంధించి కూకట్పల్లి ఏవీబీపురం భూదాన్ భూముల సమస్యపై బాధిత కుటుంబాల ఆందోళనకు ఎంపీ ఈటెల రాజేందర్ మద్దతు తెలిపారు. దశాబ్దాలుగా నివసిస్తున్న పేద కుటుంబాలకు పూర్తి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. వినోబా భావే భూదాన్ ఉద్యమంలో భాగంగా పంపిణీ చేసిన స్థలాలపై ప్రభుత్వం మానవీయ దృక్పథంతో స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. మరోవైపు బాధిత కుటుంబాలు న్యాయం చేయాలంటూ నినాదాలతో ధర్నా నిర్వహించారు. హైదరాబాద్ ఒక మినీ ఇండియా. హైదరాబాద్కి తెలంగాణ వ్యాప్తంగా మాత్రమే కాకుండా అటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, బెంగాల్ లాంటి రాష్ట్రాల నుంచి కూడా పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వస్తే ఈ హైదరాబాద్లో ఇళ్లలో పనిచేసి బతికే వాళ్ళు కావచ్చు, కూరగాయలు లేదా పండ్ల దుకాణాలలో లేదా కంపెనీలో పనిచేసే వాళ్ళు కావచ్చు. ఇలాంటి పేదవాళ్ళకి ఇళ్ల కిరాయిలు కట్టి కుటుంబాన్ని పోషించుకునే స్తోమత లేదు. కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రభుత్వపరమైన భూములు కావచ్చు, వినోబా భావే లాంటి మహనీయులు సేకరించిన భూములు కావచ్చు, ఇవాళ దేవాలయ భూములు కావచ్చు, అనేక భూములలో వాళ్ళు కృషి చేసుకుంటారు. వీళ్ళంతా కూడా ఏ రికార్డు దగ్గర దొక్కనిన వాళ్ళు. వీళ్ళు ఎక్కడ కూడా 300 గజాలు 400 గజాలు ఇళ్ళ జాలు పోయేవాళ్ళు కాదు. వీళ్ళంతా కూడా 60 గజాలు 70 గజాలు. మేము చనిపోతే మా శవాన్ని కిరాయిలలో ఉంటే రోడ్డు మీద వేసే పరిస్థితి వస్తుంది. సొంత ఇంటి కళ నెరవేరాలని చెప్పి అనేక సార్లు మొదలుపెట్టుకున్నాం. కొన్ని వేల కాలనీలు కలిసి ఒక కాస్మోపాలిటన్ సిటీ. హైదరాబాద్ ఒక మినీ ఇండియా. హైదరాబాద్కి తెలంగాణ వ్యాప్తంగా మాత్రమే కాకుండా అటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, బెంగాల్ లాంటి రాష్ట్రాల నుంచి కూడా పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వస్తే ఈ హైదరాబాద్లో ఇళ్లలో పనిచేసి